గురించి చెప్పండి. నా పేరు డాక్టర్ శాంతి ప్రియ. నేను హోమియో ఫిజిషియన్. మీ ఫ్యామిలీ గురించి అంటే తల్లిదండ్రుల గురించి. మా అమ్మ నాన్న పేరు ఆంజనేయులు గారు, మా అమ్మ పేరు శారదాదేవి. మా నాన్న రిటైర్డ్ రైల్వే ఫోర్మెన్ యాక్చువల్ గా గుత్తిలో. అక్కడి నుంచి చదువుకుని నేను ఇలా హోమియో ఫిజిషియన్ గుత్తిలోనే మాకు హాస్పిటల్ ఉంది, అక్కడ చూసుకుంటాను. అంటే వై హోమియోనే అంటే ఎందుకు హోమియో చేశారు అంటే? ఎందుకు హోమియో అంటే సీట్ వచ్చింది కాబట్టి. అంటే వేరేది రాలేదన్నా, లేకపోతే దీనిపైన ఏదో ఏం కాదు. అప్పట్లో మనకి హోమియోనా ఎంబీబీఎస్ ఇవన్నీ పెద్ద వేరియేషన్స్ అనేటివి అప్పట్లో ఏం ఉండేది కాదు. మెడిసిన్ చేయాలి అంటే మెడిసిన్ లో ఇది ఒక భాగం కాబట్టి దాంట్లో సీట్. ఎక్కడ చేశారు హోమియో? కడప. అదే హోమియో అంటే ఏం, అంటే అబౌట్ హోమియో అంటే ఏం చెప్తారు మీరు మీ దీంట్లో? హోమియో సిస్టమ్ అనేది ఒక చాలా డిఫరెంట్. అంటే మా యొక్క మెడిసిన్స్ ఏమవుతుందంటే సిమిలస్ క్యూర్ అంటారు. అంటే ఏ మెడిసిన్ అయితే ఒకటి అంటే ఒక ఎక్కువ డోస్ హోమియో మెడిసిన్ ఇచ్చామనుకోండి, ఆ మెడిసిన్ కి ఉన్న కంప్లైంట్స్ అవతల పక్క పేషెంట్స్ కి వచ్చేస్తాయి అనమాట. అంటే అలా ఉంటుంది అనమాట మా సిస్టమ్ అనేది. సో చాలా జాగ్రత్తగా ప్రిపేర్ చేస్తున్నారు. అసలు చాలా వాస్ట్ సబ్జెక్ట్ అది, మనము చదివి చేయడం అనేది. ఇంత హోమియో అంటే జస్ట్ ఇలా చెప్పే సబ్జెక్ట్ అయితే కాదు. అంటే ఇప్పుడు హోమియోలో అంటే బయట చెప్పే దాని ప్రకారం హోమియోలో క్యూర్ కావు, అంటే లేట్ ఎక్కువ అవుతుంది. ఏ డిసీజ్ తీసుకున్నా, డిసీజ్ కానీ ఏ రోగం తీసుకున్నా హోమియో వాడితే చాలా రోజుల్లో పడుతుంది అంటారు. అదే అలోపతికి వెళ్తే కన్నా ఫాస్ట్గా ఇది అవుతుంది అంటారు. దాన్ని మీరు ఎలా చూడతారు? ఏం లేదు, హోమియో అయినా అలోపతి అయినా ఏదైనా సరే ఇలా అంటే మాత్రం ఏది తగ్గదు. ఖచ్చితంగా అలోపతి అయితే 1 వీక్ యాంటీబయాటిక్స్ వాడాలని చెప్తారు ఫీవర్ వచ్చినా సరే. ఈవెన్ మా హోమియో అయినా సరే ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది. ఏమంటే మన వాళ్ళకి ఎక్కువ క్రానిక్ అంటే అన్ని బయట చూసి వచ్చిన తర్వాత మన దాకా వస్తారు కాబట్టి ఎక్కువ అది అపోహ మాత్రమే. అంటే ఫీవర్ కానీ ఏదన్నా కానీ చక్కని తగ్గదు అనేది ఒక అపోహ. ఖచ్చితంగా మా హోమియో సిస్టమ్ లో కూడా సింపుల్ అక్యూట్ డిజీజెస్ కూడా మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, అట్లేం లేదు. అదొక అపోహ మాత్రమే. నిదానంగా తగ్గుతుంది లేట్ అనే మాట అపోహ. ఇప్పుడు హోమియోలో అంటే హోమియో పరంగా మెడిసిన్ వాడేది మేలు అంటారా, లేకపోతే డైట్? అంటే డైట్ ఇప్పుడు ఆయుర్వేదిక్లో ఆయుర్వేదిక్ ఇది ఉంటుంది, డైట్ ఉంటుంది, వాత పిత్త సంథింగ్ ఏదో ఉంటాయి, మీది కానీ అదే కొద్దిగా ఏదో ఉంటుంది. దీని ప్రకారం చూస్తే మీరు డైట్ ముందే మంచిగా తీసుకోవడం మేలంటారా, లేకపోతే మెడిసిన్ తీసేసుకోవడం మేలంటారా? హోమియోపతి హోమియో అలాని కాదు. యాక్చువల్గా అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటాం. రాకముందు జబ్బు రాకుండా చూసుకోమని చెప్పడమే ఫస్ట్ చెప్తాం. బట్ వచ్చిన తర్వాత ఆ డిజీజ్ ని బట్టి మనము సిస్టమ్ లో అంటే మనకి హోమియో మేళ ఆయుర్వేదం ఎలా అని ఇప్పుడు కొన్ని చిన్న దానికైతే మన వాళ్ళు ఇప్పట్లో ఆ ఫీవర్ అంటేనే డోలాని వేసేసుకుంటున్నారు. అలాంటి సిచ్యువేషన్ నడుస్తుంది ఇప్పుడు. సో సిస్టమ్ అనేది కాదు, కానీ ప్రతి డిజీజ్ కి మా హోమియో సిస్టమ్ లో ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఉంది. బట్ ఏంటంటే అన్ని చోట్ల తిరిగి మొత్తం అంతా చాలా క్రానిక్ అయిన తర్వాత మా దగ్గరికి వస్తారు కాబట్టి కొంచెం డిలే అవుతుంది అనే మాట కూడా మాట్లాడుతుంటారు. అంటే మీ ఎక్స్పీరియన్స్లో ఏ వ్యాధికి అంటే ఇంకా మీకే టఫ్ ఉన్న వ్యాధి ఏదైనా ఉందా, లేకపోతే ఇది క్యూర్ కాదు అనుకునేది ఏదైనా క్యూర్ అయిందా మీ దాంట్లో, మీరు చేసిన ఎక్స్పీరియన్స్? ఇది క్యూర్ కాదు అనేటివైతే ఈవెన్ క్యాన్సర్ కూడా చెప్పాము. ఎందుకంటే క్యాన్సర్ అసలు లేదు అంటారు కదా. ఏం లేదు, అదే చెప్తున్నా కదా. హోమియో ఎట్లంటే రూట్స్ నుంచి దాన్ని క్యూర్ చేస్తుంది అని చెప్తాం కాబట్టి ఈవెన్ క్యాన్సర్ కూడా మా దగ్గర హోమియోలో మెడిసిన్ లేదు అని చెప్పాం. దీనికి ఎట్లంటే హోమియో అనేది ఒక ఇండివిజువలైజేషన్ పద్ధతిలో చేస్తామన్నమాట ట్రీట్మెంట్ అనేది. అంటే పేషెంట్ యాజ్ అ హోల్, పేషెంట్ వచ్చిన కంప్లైంట్స్ ని బట్టి మనము అతను ప్రతి మాట అంటే అతను మెంటల్ కండిషన్ దగ్గర నుంచి ఆయన ఫిజికల్ అంటే నిద్ర దగ్గర నుంచి చెమట వరకు, ఆయన అంటే నడిచే దగ్గర నుంచి ప్రతి ఒక్కటి అడిగి తెలుసుకుని ఎన్నాళ్ళ నుంచి ఉంది ఏమిటి అని ప్రతి మనిషి. ఇప్పుడు ఒక్కొక్క మనిషి చూసి ఇది ఇప్పుడు మీరున్నారు ఈయన వంశీ అని చెప్తా, ఇంకొక అమ్మాయిని చూసి ఈ అమ్మాయి ఇది, అట్లా ప్రతి ఒక్క మనిషిని మనము ఇండివిజువలైజ్ చేసినప్పుడు కొన్ని డ్రగ్స్ మ్యాచ్ అవుతాయి. అట్లాంటప్పుడు కొన్ని డ్రగ్స్ చాలా
100%లో 90% మ్యాచ్ అయ్యే కంప్లైంట్స్ ఉన్నప్పుడు అతనికి ఇంకా అదొక్క డ్రగ్తోనే మొత్తము క్యూర్ అయ్యే సిచ్యువేషన్స్ ఉంటాయన్నమాట. దాన్ని చాలా క్లాసికల్ హోమియోపతి అంటారు అనమాట. సో హోమియోపతి అంటే హోమియోపతి నుంచి అంటే ఏమేమి హోమియోపతిలో ఏమేమి అంటే ఇవే ఉంటాయి ట్రీట్మెంట్ ఉంటుంది హోమియోపతి టోటల్గా అంటే నర్వ్స్ సిస్టమ్ కానీ లేకపోతే క్యాన్సర్ ఇప్పుడు చెప్పారు క్యాన్సర్ కానీ ఇలాంటి దాంట్లో అన్నీ ఉన్నాయా లేకపోతే ఏదైనా కొన్ని దాంట్లో లేవు ప్రతి దానికి కూడా ప్రతి దాని ఒక్కటే ఏమంటే మనము కొన్ని ఉంటాయి అవి ఓన్లీ సర్జరీ మాత్రమే చెయ్యాలి అని అన్నప్పుడు ఖచ్చితంగా దే హ్యావ్ టు గో ఫర్ ద సర్జరీ. కొన్ని కేసెస్ ఎట్లుంటాయంటే కంపల్సరీ వాళ్ళు ఇంటెన్సివ్ వెళ్ళాల్సిందే అంటే వెళ్ళాల్సిన కొన్ని ఉంటాయి. కానీ మనము హోమియో సిస్టమ్ని సపోర్టివ్ మెడిసిన్గా ఖచ్చితంగా అలోపతి ఇస్తూ అంటే ఇప్పుడు అలోపతి సిస్టంలో ఆక్సిజనేషన్ ఇలాంటివన్నీ ఐసీయూ పెట్టేసుకుంటారు కాబట్టి ఇంటెన్సివ్ కేర్ కదా, దాంట్లో ఇచ్చే ట్రీట్మెంట్తో పాటు సపోర్టివ్ మెడిసిన్గా ఖచ్చితంగా హోమియోపతి ఏ జబ్బుకైనా ఇవ్వచ్చు. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ మ్యామ్. శక్తులు అలోపతిలో మెడిసిన్స్ని ఎట్లయితే కల్తీ చేస్తున్నారో అలా హోమియోపతిలో మెడిసిన్ కానీ కల్తీ చేసేకి ఎంటర్ అయ్యాయని తెలుస్తుంది. ఈ కల్తీని మీరు ఎలా ఇది చేస్తారు అంటే మాట్లాంటి వాళ్ళు ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలా, మీరు దాని వలన ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? కల్తీ అంటే యాక్చువల్లీ ఒకప్పుడు హోమియో సిస్టమ్ అంటేనే ఎవరికి తెలియదు. అట్లాంటిది కమర్షియలైజ్ చేసిన తర్వాత అంటే కొన్ని పెద్ద పెద్ద హాస్పిటల్స్ పెట్టి అంటే ఇప్పుడు అలోపతి వాళ్ళతో పోటీ పడాలి అంటే ఏం జరిగింది, చిన్న చిన్న క్లినిక్స్లో మనం కూర్చున్నాం అనుకోండి, పేషెంట్స్ అందరికీ అవేర్నెస్ ఎట్లయిపోయిందంటే ఇప్పుడు గూగుల్లో చూసి రేటింగ్ చూసి మరీ వస్తున్నారు. సిచ్యువేషన్ అలా ఉంది కాబట్టి మేము కూడా గూగుల్లో రేటింగ్ చేయడానికి చూడాలి, మంచి క్లినిక్స్ మెయింటైన్ చేయాలి. అలాంటప్పుడు కల్తీ అనేది ఇప్పుడు చాలా వరకు మెడిసిన్స్ మేమే ఇస్తాం కాబట్టి కల్తీ అనేది ఏం జరగదు యూజువల్గా. ఇప్పుడు దానికి తోడు పేటెంట్ మెడిసిన్స్ కూడా చాలా వచ్చినాయి హోమియోపతిలో కూడా. అసలు ఒకప్పుడు క్రీమ్స్ అంట, తర్వాత లోషన్స్ అంట, ఆయింట్మెంట్స్ అంటే ఇవన్నీ కూడా ఏమి ఉండేవి కావు. బట్ ఇప్పుడు పేటెంట్ చాలా వచ్చినాయి. ఈవెన్ అసలు బ్యూటీ కేర్ ప్రోడక్ట్స్, షాంపూస్, ఈవెన్ హెయిర్ కలర్ కూడా వచ్చిందంటే అర్థం చేసుకోవాలి. అంటే హోమియోపతిని కూడా అంత బాగా డెవలప్ చేస్తున్నారు. సో పీపుల్ ఏంటంటే ఎక్కువ ఫ్రీ క్లినిక్స్ అక్కడ ఇక్కడ అయిపోవడం వల్ల ఇంతే కదా, ఇంత తక్కువ కదా, మీరు ఎందుకు ఇంత ఛార్జ్ చేస్తున్నారు అన్నట్టు మాట్లాడుతున్నారు. బట్ హోమియో ట్రీట్మెంట్ అనేది చాలా కాస్ట్లీ, మేము కొనాలంటే కూడా మాకు చాలా కాస్ట్ పడుతుంది. బట్ ఏంటంటే ఒక సర్వీస్ మోటోలో జనాల్ని ఇంకా దీంట్లో బయటకు తీసుకొని వస్తున్నాం. ఇంకా ఇప్పుడు ఫీజులు కలెక్ట్ చేస్తుంటే కూడా ఫీజులా 100 రూపీస్ ఇవ్వాలా అన్నట్టు, ఇంకా బయట ఫ్రీ క్లినిక్స్ నడుస్తున్నాయి కాబట్టి హోమియో అవేర్నెస్ వాళ్ళు పెంచుతున్నారో లేకపోతే కనుక దాని విలువ తగ్గిస్తున్నారో అర్థం కాదు నాకైతే కొన్నిసార్లు ఫ్రీ క్లినిక్ అన్నప్పుడు. ఇంకొకటి మేడం, ఇప్పుడు మేమే అలోపతికి వెళ్ళామనుకోండి, అలోపతికి వెళ్ళి ఆ హోమియోపతిలో పడుతుంటే అన్నాను అనుకోండి, ఒకవేళ అదేదో నేరస్తుడు చూసినట్టు చూస్తారు వాళ్ళు. హోమియోపతికి ఎందుకు వెళ్ళారు, ఆయుర్వేదిక్ ఎందుకు వెళ్ళారు అంటే మీరు ఏదో పాత పద్ధతిలో చేసేటట్లా చూస్తారనమాట. దానికి మీరు అంటే అలోపతి వాళ్ళు ఎందుకు డాక్టర్లు హోమియోపతి వాళ్ళని అంటే నేను ఇది అడగేది కాదు, ఎందుకు కార్నర్ చేస్తారు అలోపతి డాక్టర్స్ ఎస్పెషల్లీ? అది నిజమే. ఇప్పుడు ఎందుకంటే యాక్చువల్గా సిస్టమ్ గురించి వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు అట్లా ఫీల్ అవుతా ఉంటారు. అంటే పాత పద్ధతిలోనే వాళ్ళు కూడా ఇంకా మోడర్న్ సిస్టమ్ కూడా ఎంత బలంగా ఉంది, మా ట్రీట్మెంట్ కూడా ఎలా ఉంటుంది అనేది వాళ్ళు చెప్పడానికి ఇష్టపడటం లేదనమాట. అంటే వాళ్ళు మమ్మల్ని కూడా డాక్టర్స్గా చూడడానికి ఇష్టపడడం లేదు. బట్ ఏంటంటే ఇప్పుడు ఒకప్పుడు అంత లేదు కానీ హోమియో సిస్టమ్ అంటే చదువుకున్నాం కానీ చాలా మంది డ్యూటీ డాక్టర్స్ గానే మిగిలిపోయినారు. కానీ ఇప్పుడు అలా కాదు, సిస్టమ్ని చాలా డెవలప్ చేస్తున్నారు మన వాళ్ళు. నేను ఒక్కటే చెప్తాను, బయటకు వచ్చిన తర్వాత కొంచెం కష్టమైనా సరే కూర్చొని మన సిస్టమ్ని మనం డెవలప్ చేసుకోవాలంటే మన క్లినిక్స్ మనమే పెట్టుకొని మనమే చూసుకోవాలి. ఏదైనా అలోపతి అట్లా ఇట్లా మనం వెళ్ళినప్పుడు డ్యూటీ డాక్టర్స్గా మిగిలిపోయే ఛాన్సెస్ ఎక్కువ. ఒకవేళ వర్క్ నేర్చుకోవాలంటే కొన్నాళ్ళ పాటు చేయొచ్చు, బట్ యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు ద పెవిలియన్ అన్నట్టు వచ్చి మన సిస్టంలోనే మనము ట్రీట్మెంట్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో అప్పుడే మన డాక్టర్స్ కూడా దాంట్లో ఉండే ఏమంటారు టేస్ట్ చూస్తారనమాట. సిస్టమ్ అనేది మనము ఇచ్చేటప్పుడు అవతల పక్క పేషెంట్కి తగ్గేటప్పుడు మిరాకిల్స్ చూసినట్టు అనిపిస్తుంది అనమాట. సో డెఫినెట్గా
కానీ మీ ఆయుష్ డిపార్ట్మెంట్ ఉంది కదా మ్యామ్, సరే హోమియోపతి, ఆయుర్వేద అండ్ యునాని ఇవన్నీ కలిపి ఆయుష్ ఉంది కదా. ఆయుష్ ఎందుకని అంటే పబ్లిసిటీ అల్లోపతి ఇచ్చినంత పబ్లిసిటీ ఇవ్వదు ఎందుకు? అంటే దానికి సపరేట్ ఇది ఉంది, అంటే ఫండ్స్ సపరేట్ ఉన్నాయి, అందరూ సపరేట్ మంత్రిత్వ శాఖనే ఉంది. వై పబ్లిసిటీలో మీరు ఎందుకు వెనకబడుతున్నారు? ఎందుకంటే మీరు వాళ్ళ అలోపతి చదివినంతే చదువుతారు, సేమ్ ఇయర్స్ అన్నీ ఇవే ఉంటాయి కదా. మీరు ఎందుకు అంటే వాళ్ళకన్నా ఇంకా ఎక్కువ మీరు చదువుతారు, ఎందుకు పబ్లిసిటీలో మీరు వెనకబడిపోతున్నారు? పబ్లిసిటీలో వెనక అంటే మనకి మన ముందు ఉన్నటువంటి మినిస్ట్రీ కానీ వీళ్ళంతా సపోర్ట్ చేసేది తక్కువ. ఈవెన్ జాబ్స్ వచ్చినా అసలు మనకు ఈక్వల్ ఎంబీబీఎస్ వాళ్ళకి ఉన్నటువంటి హాస్పిటల్స్లో మనకి ఫ్యాకల్టీ కానీ డాక్టర్స్, తర్వాత మనకి హాస్పిటల్స్ కూడా తక్కువే. సో ఇట్లా మనకి పైన గవర్నమెంట్ నుంచి సపోర్ట్ లేదు కాబట్టి మనం ఇలా మిగిలిపోతున్నాం. ఒకప్పుడు అసలు నేను చదువుకునేటప్పుడు అయితే బయటకు వచ్చిన తర్వాత అసలు ఏం అర్థమయ్యేది కాదు, నిజంగా ఎలా బ్రతకాలబ్బా ఇలా ఈ చదువు చదువుకొని అసలు హోమియో ఎవరిని చదవద్దని చెప్పాలేమో అనిపించేది. ఎప్పుడైనా దాంట్లో గవర్నమెంట్ సర్వీసే చేయాలి ఇంకొకటి చేయాలి అనుకోకుండా చాలా మంది సొంతంగా ఎదిగిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు. గవర్నమెంట్ మనకి ఇప్పుడు మోడీ గారు వచ్చిన తర్వాత చాలా బెటర్, అసలుకి ఆయుష్ని బాగా ముందుకు తీసుకెళ్తున్నారు, ఆయుష్ గురించి చెప్తున్నారు. కాబట్టి కొంచెం బెటర్మెంట్ అయ్యిందనే చెప్పాలి. వీ హ్యావ్ టు గెట్ సపోర్ట్ ఫ్రమ్ ద గవర్నమెంట్. థ్యాంక్ యూ మ్యామ్, మా వ్యూవర్స్కి మంచి ఇది ఇచ్చారు. మళ్ళీ ఒక్కొక్క దీని గురించి మనము ఇది పెట్టుకుందాం. అంటే ఇప్పుడు టీనేజర్స్ మోస్ట్లీ అమ్మాయిలకి స్కిన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి ఇప్పుడు. అంటే గైనికే కాకుండా స్కిన్ ప్రాబ్లమ్స్ అమ్మాయిలకి టీనేజర్స్కి ఎక్కువ వస్తున్నాయి. ఇలాంటి ఒక్కొక్క దీని గురించి ఒక్కొక్క రోజు పెట్టుకుందాం. థ్యాంక్ యూ.